టీడీపీ వైసీపీ మీద కేవలం కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఎట్లా ఉంటుంది? ఆడు ఎవడన్నా నాబోటాడు మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెడడానికి రెడీ అయ్యాడు. ఇవాళ ఎవడన్నా ఉంటే ఇప్పుడు ఎవడన్నా జైల్లో పెట్టారా? ఇంతవరకు ఎవడో జైల్లో పెట్టాల. ఎవరికాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు, పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఇళ్ల మీద దొమ్మికెళ్ళారు, ఆఫీసుల మీద దొమ్మికెళ్ళారు, ఆఫీసులు తగలబెట్టారు. మరి వాళ్ళందరూ పారిపోయి దాక్కొని ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు దాక్కొని వాళ్ళు బయటికి రావట్లా, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. మరి ఆ రోజుల్లో దెబ్బలు కొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇవాళ కొడడానికి దొరుకుతున్నాడు. ఏం చేస్తాం మరి, మా కర్మ అది. గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఎలాంటి మాట లేదని చెప్పి సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా సార్. పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు. వాళ్ళ కార్యకర్తలను చంపారు, తెలుగుదేశం కార్యకర్తలను చంపారు, అందరి మీదకి వెళ్ళారు. ఇవాళ ఆయన ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన ఎవరిని చంపారు? జనసేన వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళారు? ఇంకా తెలుగుదేశం వాళ్ళ ఆరుగురిని చంపేశారు. నిన్నగాక మొన్న చంపేశారు కదా కర్నూలులో ఆయన్ని, ఓ ప్రెసిడెంట్ గారిని. అట్లా మరి ఎవరో ఏం చేయలేము దానికి. ఇంకా గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. దాని వల్లనే లేట్ అవుతున్నాయి. మళ్ళీ ఈయన నిదానంగా ఒక్కోటి తీసుకుంటా పెట్టుకుంటూ వస్తున్నారు. కనీసం ఆడు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళేవాడు. కనీసం ఈయన వచ్చినాక ఒక్కసారి వెళ్ళాడు. ఈ 2 నెలల్లో ఒక్కసారే వెళ్ళారు, మళ్ళీ వెళ్ళలేదు. మరి అది సంపద సృష్టి అంటే. అప్పుకెళ్ళి పథకాలు ఇవ్వట్లా, ₹1 సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడుకి గొప్పతనం. తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. ఇస్తారమ్మా, అన్నీ ఒకసారి ఎట్ట ఇస్తారు? మరి అన్నీ అప్పులు చేసి వెళ్ళాడు. మరి తను ఇవ్వాలి కదా. తను జనవరిలో ఎప్పుడో ఇవ్వాలి. తను జనవరిలో ఇవ్వలేదు కదా. ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా తను పెండింగ్ పెట్టి వెళ్ళాడు. అందువలన అది లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ డబ్బులు వచ్చినాక ఒకటి చేస్తుంటారు. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి జగన్ అంటున్నాడు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక్కడ ఉండడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయితే ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఉండడు, మొత్తం పారిపోతారు. ఇప్పుడు అధికారులనే చూస్తున్నారు. ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు, వాళ్ళు ఎన్ని చేశారు? వాళ్ళందరినీ విఆర్లో పెట్టారు. విఆర్లో పెడితే వీళ్ళు టూర్లు వెళ్తున్నారు. వద్దురా బాబు, వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోండి, పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 దాకా కూర్చొని సంతకాలు పెట్టి వెళ్ళండి అని చెప్తున్నారు. పనిష్మెంట్లు అంటే అట్టా ఉంటాయి. కక్ష సాధింపులు అంటే అవి కాదు, కొడతాం కాదు, తిడతాం కాదు. వాళ్ళు ఎట్లా చేయాలో అట్లాగే రూల్ ప్రకారం చేయాలి. అట్లాగే చేస్తున్నాడు చంద్రబాబు. అది చంద్రబాబు అండి. సార్ గతంలో 5 సంవత్సరాలు ఒక నిమిషం లాస్ట్ సార్, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం రెండు నెలల పరిపాలన చూశారు. దీనికి కంపేర్ ఏంటంటారు? అసలు ఏ నక్కకి నాగలోగానికి ఉన్న తేడా అది. అసలు ఈ 2 నెలల్లో ఎవడి మీద నా కక్ష సాధింపు కానీ, ఒకడి మీద ఒక తప్పుడు కేసు పెడతాం కానీ, ఇంకోటి కానీ ఉందా? వాళ్ళు రోజు తప్పుడు కేసులే కదా పెట్టేది. పెద్ద నాయకులు, జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాడి నుంచి మొదలెట్టి సామాన్య కార్యకర్త వరకు రోజు కేసులు పెడతాం, తీసుకెళ్తాం, లోపలేస్తాం, వాళ్ళు నానాసాగు చేస్తాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు శుభ్రంగా మాకన్నా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. అది కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచింది, ఇప్పటికీ ఎలాంటి ఒక పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. ఏం చేయలేదు? ఏది 7,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు కదా. తర్వాత 4,000 ఇచ్చారు కదా, ఒక్క రోజుతోనే ఇచ్చేసారు కదా. అన్నా క్యాంటీన్ ఇచ్చాడు కదా. మరి ఇంకా అదేది డిఎస్సికి సంతకం పెట్టారు కదా, మెగా డిఎస్సి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ప్రకటిస్తానంటున్నారు కదా. అవన్నీ చేస్తారు. ఒకసారి పెళ్ళవగానే పిల్లడు పుట్టాడు కదా, టైం పడుతుంది. 9 నెలలు ప్రెగ్నెంట్ రావాలి, ఇది రావాలి, అవన్నీ అవ్వాలి. అయినాక వస్తుంది, నిదానంగా చేస్తారు.